హాయ్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఇస్ హరినాథ్. సో ఇప్పుడు వచ్చేసి మేము అచ్చమామ ఇంటి దగ్గర ఉన్నాం. అచ్చమామ ఇంటి దగ్గర వచ్చేసి ఇగో ఇక్కడ మన ఇది వేప చెట్టు అంటారు. ఇగో అక్కడ బ్రహ్మంగారి విగ్రహం. ఈ వేప చెట్టుకు కలియుగాంతంలో అదే మల్లెపూలు ఏదో ఊసేసి మళ్ళీ ఆయన్నే వెలిసి తాళపత్ర గంధాలు మళ్ళీ తీస్తారని చెప్పేసి అంటారు కదా. సో అది వేప చెట్టు అనమాట. సో అది ఈ అచ్చమామ ఇల్లును కొంచెం ఒక అడ్వెంచర్ టైప్లో చేశారు. సో ఇది లోపలికి దారి తీసా ఇట్లా వ్యూ కొంచెం అడ్వెంచర్గా ఉంది అచ్చమామ వారి ఇల్లు. సో ఫస్ట్ పేజీలకి వెళ్ళి నేను సెకండ్ పేజీలకి వెళ్ళి వచ్చేసా. సో ఇది థర్డ్ ఫేజ్. ఇట్లా గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు చూసుకుంటూ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. ఇది 4, ఇది 5. ఇక వీళ్ళు మన మధురనగరాలు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది 5 నెంబర్ 6 నెంబర్. పిల్లలు మాత్రం చిన్న చిన్న గల్లీల టైప్లో ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అది ఇది 9 నెంబర్. కొంచెం వెరైటీగా ఉంది. వీడు వచ్చేసి బ్రహ్మంగారు పల్లకి ఉన్నట్టు ఆయన నిద్రించే ప్లేస్ ఉన్నట్టుంది. జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. ఇక్కడ రాసింది యువ ప్రసన్న వదన ఆజానుభావ కర్వవ్య సింహస్కందౌ అరుణక్షణ శ్రీరామబాను ధనుర్ధం ఏదో రాసిరు. అది చదవాలంటే పంతులు ఎంత బాగా చదువుతారు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మయే నమః. ఇది బ్రహ్మంగారి ఇల్లు ఉన్నట్టుంది. ఇది చూసా నేను ఎట్లన్నా రూపు లేక చూస్తున్నా. అవును, ఇగో ఇలా చూడు ఎంతోమంది. అట్లా కొంచెం వెరైటీ. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఆయన ఇదొక గల్లీలు అడ్వెంచర్ టైపు బాగుంది. శ్రీ గురిమిరెడ్డి అచ్చమామ గారి చింతమాను మఠం. ఈ దేవస్థానము ఎటువంటి స్థిరాస్తులు ఆదాయ వనరులు లేవు, అయినప్పటికీ ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. అది ఇదొక మ్యూజియం లాగా చేసిర్రు. ఇక మన పాతకాలం లాంటి ఋషులు మునులు వాళ్ళు ఇట్లా మెల్ల పైకి బయటకు దారి. ఎంత బాగున్నావురా.